నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అరే వాలేవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చునని అన్నారు. రోడ్డుపై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయొచ్చని, ట్రాఫిక్ నిబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని, ట్రాఫిక్ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయ రక్షణార్థం హెల్మెట్ తప్పక ధరించాలని, వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వాడొద్దని, తల్లిదండ్రులు మైనర్ పిల్లల వాహనాలు ఇవ్వొద్దని, మైనర్ డ్రైవింగ్ చేస్తే పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్ఐ సురేష్, ఎస్ఐ శ్రీకాంత్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, ఏఎంబీఐ పృథ్వీధర్, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. మీరు హెల్మెట్ పెట్టుకోలేదు కదా, ఇప్పటికీ మీరు మార్చుకొని నేను హెల్మెట్ పెట్టుకుంటా, నా గురించి నేను పట్టించుకుంటా చెప్పేసి మీరు ప్రయత్నం చేయండి. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను వచ్చిన కొత్తగా ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నన్ను తీసుకుపోయిన కానిస్టేబుల్ ఈ ఆటో డ్రైవర్లో తెలుసలేదో, ఆ పిల్లాడు అంటే 30 ఏళ్ళ కింద ఆడు కూడా పాపం చచ్చిపోయాడు. బాధ అనిపించింది. కాబట్టి ఎవరు మన చనిపోయినా అంటే ఒకసారి సార్లకు మనకు కలిసి చనిపోతే బాధ, మనము మనతోటి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో మీరు అర్థం చేయండి, ఎంత సమస్యలు ఉంటాయో అర్థం చేసుకోండి. ఏంటంటే చాలా ఇప్పటిదాకా చెప్పారు, ఈ నిర్లక్ష్యం, అన్ని నిర్లక్ష్యాలు, ఒక్కొక్క చిన్న నిర్లక్ష్యం కలిసి పెద్ద నిర్లక్ష్యం అవుతుంది. హెల్మెట్ చేసుకోకపోవడం, తాగి డ్రైవ్, చిన్న చిన్న నిర్లక్ష్యాలు కలిసి పెద్ద నిర్లక్ష్యం, ఒక పెద్ద నిర్లక్ష్యం అది తీస్తుంది. కాబట్టి మన ప్రాణాలు మనం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మీరు థ్యాంక్ యూ. తంగలపల్లి మండలం పద్మానగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. గ్రామంలో 7 నూతన గృహాలను మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నేలల నరసింహగౌడ్ మరియు స్థానిక సర్పంచ్ మోర నిర్మలా గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. లబ్ధిదారులు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి చిరు కానుకను స్థానిక నాయకుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ టోనీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, తంగళ్లపల్లి సర్పంచ్ మోరం లక్ష్మీరాజం, సేవాదల్ జిల్లా ప్రెసిడెంట్ మోర రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు కిరణ్, ప్రభాకర్, ఏగుర్ల ప్రశాంత్, మండల నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రజాపాలన అందిస్తున్నదో ఆ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ నిజమైన లబ్ధిదారులను గుర్తించి, అర్హులను గుర్తించి వారికి నిరుపేదైన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తూ వారికి నివాసయోగ్యమైన ఇళ్లను కట్టివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తంగలపల్లి మండలం పద్మనాభ గ్రామంలో సుమారు ఇక్కడ 15 ఇండ్లు మంజూరైతే, ఆ మంజూరైన దాంట్లో ఈరోజు 7 గృహాలను గౌరవ స్థానిక సర్పంచ్ మోర నిర్మల గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అంటే నిజమైన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విధంగా సంబరాల మధ్యలో జరుగుతుందనడానికి ఈరోజు జరిగిన కార్యక్రమమే నిదర్శనం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మండలాధికారులు ఎంపీడీఓ గారు, అలాగే సూపరింటెండెంట్ గారు, ఎంపీఓ గారు, గ్రామ సెక్రటరీ గారు, ముఖ్యంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఏ అబ్దుల్ హమీద్ సార్ గారు, వాళ్ళకి ఎంతో కృషి ఉంది. ఆ కృషి వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో గృహాలు తొందరగా పురుడు పోసుకొని ఈరోజు అందరూ గృహప్రవేశం చేసుకున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మండల ప్రజల తరఫున. అలాగే ఏదైతే 16 గ్రామంలో ముందు అభివృద్ధి ప్రజలను నడవాలన్నా అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇంకా నిజమైన అభ్యుదారులను గ్రామ సభ ద్వారా గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే విధంగా మా తరఫున కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా సర్పంచ్ గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వాటికి సంబంధించిన ఏదైనా ఎస్టిమేషన్ తీసుకొని ఇస్తే
మండల పరిషత్ నుండి కావచ్చు, లేకపోతే జిల్లా పరిషత్ నిధుల నుండి కావచ్చు, వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటు విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మందిరెడ్డి గారి దృష్టికి, అలాగే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు పద్మనాభ గ్రామంలో నూతనంగా గృహప్రవేశాలు చేసారో వాళ్ళందరి లబ్ధిదారులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. 7 ఇళ్ళు వచ్చినాయి, 7 ఇళ్ళు పూర్తి చేసినాము. వాళ్ళకు ఇలా గృహప్రవేశం చేస్తున్నాము. ఇళ్ళకు ఇల్లు వాళ్ళ గురించి అందరం వచ్చి మేము వాళ్ళకి బట్టలు పెట్టి సీట్లు వంచి ఇవన్నీ కార్యక్రమాలు చేసినాము. అవి పద్మనాభ ఖర్చుల నుంచి మాకు బాగా తగ్గిపోయింది. మా సెక్రటరీ సారు ఇంద్రానక వానానక చేసుకుంటా తిరిగి ఈ కష్టపడి ఇవన్నీ తయారు చేయించినాం. కానీ ఇంత కష్టపడ్డందుకు ఉండేటోళ్ళు సుఖం మంచిగా ఉండాలి, మనకి ఇంకా రావాలని కోరుకుంటున్నాము. పద్మనాభ బాధలకు అవన్నీ కట్టియాలని కోరుకుంటున్నా. వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. ఈరోజు పద్మనాభ విలేజ్లో నూతనంగా ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమానికి మరి హాజరైన ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ గారికి, జిల్లా సేవాదళ్ ప్రెసిడెంట్ రాజు గారికి, పద్మనాభ సర్పంచ్ గారికి, మరి ఈ కార్యక్రమం పాల్పంచుకున్న వార్డు మెంబర్లకు, ఈ పద్మనాభ ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే జాగా ఉండి ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుంది. మరి వారికే కాకుండా ఇంకా రానున్నటువంటి ఇంకా లేనటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మరి ఎవ్వరు కూడా ఇంకా నాకు రాలేదు అది కంగారు పడకుండా మరి పెద్దలు ఇక్కడ ఎంపీడీఓ గారు ఉన్నారు, సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఎంపీఓ గారు ఉన్నారు, మరి మా మండల ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ముఖ్యంగా సర్పంచ్ గారు ఉన్నారు. ఎవరు రావటం వారు కూడా సర్పంచ్ దృష్టికి తీసుకునేటట్టయితే అందరికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చాలా చేసుకోవాలని కోరుతున్నాం. ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒక్కరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం జరిగే దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను, ఆసాములను పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ కోరారు. యజమానులు కార్మికులకు, ఆసాములకు కూలీ పెంచకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఇప్పటికీ అగ్రిమెంట్ అయిపోయి 2 సంవత్సరాలు అయిందని, అయినా కూడా యజమానులకు కూలీ పెంచడానికి మనసు రావటం లేదని, లేబర్ అధికారులు కూడా పట్టించుకోవటం లేదని జాయింట్ మీటింగ్ పెట్టి కాలయాపన చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి చాలని వేతనముతో కార్మికులు 2 పూటల సరైన భోజనం కూడా తినలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. యజమానులు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఒకరోజు సమ్మె దీక్ష కార్యక్రమం చేపట్టామని, యజమానులు కూలీ పెంచకుండా కాలయాపన చేస్తే నిరవధిక సమ్మె కూడా వెళ్లడానికి కార్మికులందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 20వ తేదీ నాడు పాలిస్టర్ కూలీ పెంచాలని మరి యజమానుల వైఖరికి నిరసనగా ఆ రోజు పూర్తిగా వస్త్ర పరిశ్రమను బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. సోమవారం రోజు 20వ తారీఖు సోమవారం రోజున మొత్తం ఉన్నటువంటి పాలిస్టర్ నడిపేటటువంటి ఆసాములు, కార్మికులు, వార్పిన్, వైపని కార్మికులందరూ తమ పని బంద్ చేసేసి మరి పాలిస్టర్ వస్త్ర వ్యాపారం వద్ద పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ రోజు అక్కడ టెంట్ వేసి మరి ఆ దీక్షా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆ రోజు మొత్తం సిరిసిల్లలో నుండి ఒక్క సాంజగొండ కూడా మొత్తం బంద్ పెట్టి అన్ని రంగాలలో తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉదయం 9 గంటలకు దీక్షలు ప్రారంభమవుతాయి. మరి ఇది ఎందుకు చేస్తున్నామంటే మరి పాలిస్టర్ కూలీ పెంచాలని దాదాపుగా ఎన్నో రోజులు సంధి మరి వార్పర్లు, వైపరి, ఆసాములు, పవనం కార్మికులు అందరూ కూడా యజమానులు అనేక దఫాలుగా వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు లేబర్ ఆఫీసర్లకు కూడా కరీంనగర్ DCL దగ్గర 2-3 సార్లు చర్చలు జరిగినాయి. అయినా కూడా యజమానులు మరి కూలీ పెంచడానికి ముందుకు రావడం లేదు. మరి ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే మరి ఈ మధ్య చూసినట్టయితే దాదాపు 30% ప్రతి వస్తువు మీద ధరలు పెరిగినాయి. మరి ఒక్కొక్క కార్మికుని మీద నెలకు ఒక 3,000 రూపాయల దాకా అదనంగా భారం పడుతూ ఉంది. మరి ఈ రకంగా అన్ని విషయాలు తెలిసిండు కూడా మరి యజమానులు మరి కార్మికుల కూలీ పెంచకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఎన్నోసార్లు చెప్పినా కూడా దాటవేష ధోరణి కొనసాగిస్తూ మరి కూలీ కాలయాపన చేస్తున్నారు. కాబట్టి మరి పోరాటం చేయకుండా వీళ్ళు కూలీ పెంచే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్మికులు, ఆసాములు, వారిపిన్, వైపన్ వాళ్ళందరూ ఇది గమనించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తేనే వాళ్ళకు కనువిప్పు కలిగే విషయం ఉంది. కాబట్టి అందరూ గ్రహించి మరి పెద్ద ఎత్తున తరలిచ్చి మరి ఆ దీక్షను
ఆ బంద్ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సిఐటి అనుబంధ సంఘాల తరఫున అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. టెక్స్చర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, వార్పిన్ వైపని అనుబంధ రంగాల కార్మికులకు, ఆసాంలకు కూలీ పెంచాలని చెప్పి ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున ఒకరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ రోజు సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున మరి దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి కూలీ పెంపు కొరకు జరుగుతున్నటువంటి మరి యజమానుల మొండి వైఖరికి నిరసనగా ఈ ఒకరోజు మెరుపు సమ్మె దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులు, వార్పిన్ వైపని అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి ఒకరోజు వస్త్ర పరిశ్రమ బంధు మెరుపు సమ్మెను, అదేవిధంగా మరి అక్కడ జరిగే పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ముందు జరిగేటువంటి దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు మరి అనుబంధ సంఘాల పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2022 ఏప్రిల్ 20వ తేదీన సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపని, ఆసాంలకు కూడా మరి సమ్మె 15 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా అప్పుడు కూలీ ఒప్పందం జరిగింది. మరి 2024 ఏప్రిల్ 20తో కూలీ ఒప్పందం ముగిసినప్పటికీ ఇప్పుడు 20వ తారీఖు 2 సంవత్సరాలు కూలీ ఒప్పందం గడువు ముగిసి మరి యజమానులకు పలు దఫాలుగా కార్మికుల, ఆసాంల అనుబంధ రంగాల కార్మికుల కూలీ పెంచాలని అనేక సార్లు విన్నవించినప్పటికీ వాళ్ళు కూలీ పెంచడంలో నిర్లక్ష్యంగా వేరుస్తూ ఉన్నారు. అదేవిధంగా సంబంధిత లేబర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా 2 దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా యజమానులు మొండిగా వేరుస్తున్నందున మరి యజమానుల కూలీ పెంపు పట్ల యజమానుల మొండి వైఖరికి నిరసనగా ఈ ఒకరోజు బంధు దీక్షా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ప్రస్తుతం చూసినట్లయితే కార్మికులకు మరి సరైన వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, రోజుకు 300-400 కూలీ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుతం పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మనం కూలీ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి కార్మికులు, ఆసాములు, అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొని మన కూలీ పెంపులో భాగస్వాములు కావాలని చెప్పి సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. పోతిరెడ్డిపల్లిలో శివార్లో లేత దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. రైతులు సదలపూర్ణ వ్యవసాయ బావి వద్ద పశువులను కట్టేయక చిరుత దూడలపై దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం, లేగ దూడలపై దాడి నేపథ్యంలో గ్రామీణ ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలాన్ని సందర్శించి దాడి చేసింది చిరుతనా లేక మరేదైనా వన్యప్రాణ అని ఆరా తీస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట వ్యవసాయ బావుల వద్ద పశువులను కట్టివేయవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వృద్ధురాలు కోనలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్లో నివాసం ఉండే లక్ష్మి గొంతులో కత్తిఘాట్లు ఉండటంతో హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. గతంలో వృద్ధురాలపై దాడి జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తం మడుగులో పడి ఉన్న తల్లిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం కోసం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హుజూరాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సివిల్ వర్క్కి సంబంధించి ఎంబీ రికార్డ్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి 50,000 తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏఈ సుధాకర్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. లంచం ఇవ్వటం, తీసుకోవటం నేరమని, ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కొత్తపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీలో అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, రవాణా శాఖ సమన్వయంతో నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాలకు సిపి యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ హాజరయ్యారు. సిపి మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 18 వరకు కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం యువతే ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమైన విషయమని, దీనిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవటం, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం, అపసవ్య మార్గాల్లో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ తమ విద్యాలయ ప్రాంగణం డ్రగ్ ఫ్రీగా ఉందని, ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక కమిటీ పనిచేస్తుందని తెలిపారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు క్యాంపస్ అంతటా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు విద్యార్థులకు యూనివర్సిటీ వీసీ ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. On the road, suddenly a dog వచ్చింది. A dog came on the road. Suddenly it have animal వస్తే మీరు నైట్ టైం లో ఈ దగ్గర రియాక్షన్ టైం ఉంటుంది. Then you will hit the tree, side ఉన్న ట్రీ చెట్టుకి హిట్ చేసారు, దీనివల్ల చనిపోయారు. బట్ దీంట్లో కూడా వన్ థింగ్ వాజ్ దేర్, హీ వాజ్ నాట్ వేరింగ్ హెల్మెట్. హెల్మెట్ వేసుకుంటే అట్లీస్ట్ హీ వుడ్ హావ్ సఫర్డ్ ఇంజరీ, కానీ ఫేటల్ ఇంజరీ జరగదు, డైరెక్ట్ హెడ్ ఇంజరీ చనిపోయారు. వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. బాణుడు ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఎండవేడి వడగాల్పులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రోహిణి కర్తె వరకు ఇలాగే ఉంటుందని జనం భయపడుతున్నారు. ఎండవేడి నుండి ఉపశమనం పొందేందుకు చల్వ పందిలను ఆశ్రయించి చల్లని పానీయాలను సేవిస్తున్నారు జనం. మరి పశువులు పక్షులు మాత్రం నీటి వనరుల వద్ద సేద తీరుతున్నాయి. ఎండవేడికి వృద్ధులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు గురై ఉమ్మడి జిల్లాలో 3 ప్రాణాలు కోల్పోయారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరూ బయటకు వెళ్లొద్దని, పగటిపూట బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. హీటెక్కిన వాతావరణంతో ఉదయం 9 గంటలకే ప్రధాన రహదారులు జనసంచారం లేక బంద్ను తలపిస్తున్నాయి. ఎండ తీవ్రతతో కూరగాయల మార్కెట్లు, హోటళ్లు జనం లేక వెలువెలపోతున్నాయి. జనం ఇండ్లలో తలదాచుకుంటున్నారు. పశుపక్షాదులు చెట్ల నీడన నీటి గుంటల్లో సేద తీరుతున్నాయి. ఎండాకాలం ఎట్లా గడుస్తుందోనని జనం భయాందోళన చెందుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.